హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చూడండి, ఈరోజు సద్దిదాతలండి. ఈరోజు వచ్చేసి 46వ రోజు. ఈరోజు గణపతి పూజ బాగా జరిగిందండి. తర్వాత పిటకం దగ్గర స్టార్ట్ చేశారండి పూజ గురుస్వామి గారు. ధనుర్మాసం స్టార్ట్ అయింది కాబట్టి గుళ్ళో పొద్దున్నే పూజలు జరుగుతున్నాయండి. గణపతి పూజ చేసిన తర్వాత స్టార్ట్ చేశారండి మొత్తం. ఇక్కడ చూడండి, మా వారు సాయిబాబాకి దండం పెట్టుకుంటున్నారు. తర్వాత కుమారస్వామికి పూజ చేస్తున్నారండి గురుస్వామి గారు. చక్కగా పూజ చేసిన తర్వాత నివేదన చేసి నక్షత్ర హారతి ఇచ్చారండి. తర్వాత హారతి ఇచ్చారు. కుమారస్వామి తర్వాత అయ్యప్ప స్వామికి చేశారండి పూజ. మొత్తం పూజ పూర్తి అయిపోయిన తర్వాత శివయ్యకి కూడా నివేదన చేశారండి. దీపం వెలిగించి టెంకాయ కొట్టారండి. ఈరోజు దాతలు రాలేదండి, అందుకని చెప్పేసి గురుస్వామి గారే పూజ చేసేసారు. హారతి ఇచ్చిన తర్వాత స్వాములకి సద్ది అయితే స్టార్ట్ చేసామండి 12:30 కల్లా. నివేదన చేసి స్వాములకి సద్ది స్టార్ట్ చేశారండి. తర్వాత స్వాములకి సద్ది ఏం చేశారో చూద్దామండి. ఈరోజు స్పెషల్గా పొంగల్ చేశారండి అయ్యప్ప స్వామికి, బుధవారం అని చెప్పేసి. చూడండి, జీడిపప్పు కిస్మిస్లు వేసి నెయ్యి పోసారండి. నెయ్యి బాగా వేశారు. ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి. ఈరోజు వచ్చేసి స్పెషల్ గుత్తి వంకాయ కూర చేశారండి. గుత్తి వంకాయ స్పెషల్ చేశారండి ఈరోజు స్వాములకి. లాస్ట్లో పెట్టాను చూడండి ఈ క్లిప్పు, ఎలా చేశారో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. టేస్ట్ అయితే బాగుందండి. ఇది వచ్చేసి బీరకాయ, క్యాబేజీ అన్నీ వేసి చట్నీ చేశారు. ఇది వచ్చేసి చామదుంపల పులుసు అండి. ఇది కూడా స్పెషలేనండి ఈరోజు చామదుంపల పులుసు. ఇది వచ్చేసి టమాటా పప్పు. ఈరోజు టమాటా పప్పు చేశారండి. తర్వాత రైసు, రసం అండి. నిన్న సాంబార్ చేశారని ఈరోజు రసం పెట్టారు. తర్వాత మజ్జిగ. ఈ సెక్షన్కి ఇది రైస్ అండి. పూజానంతరం సద్ది అయితే స్టార్ట్ చేశారండి. 12:30 కల్లా స్టార్ట్ చేసేసారు. మళ్ళా తగ్గిపోయిందా? Boleh ticket
చూడండి, వంకాయ గ్రేవీ చేశారు కదండి, గుత్తి వంకాయ. ఈ గ్రేవీ తయారు చేసుకున్నారండి. తర్వాత వంకాయల్ని ఘాట్లు పెట్టేసుకొని చక్కగా నూనెలో వేయించారు. నూనెలో వేయించి చూడండి, అక్క వాళ్ళు అక్కడ పెడుతున్నారు. ఆ గ్రేవీని ఆ వంకాయల్లో పెడుతున్నారండి. గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. కారం కారంగా బాగుందండి, స్పైసీ స్పైసీగా. స్వాములకైతే టేస్ట్గా చేశారండి ఈరోజు. వీళ్ళు చూడండి ఎంత కష్టపడి చేస్తున్నారు, చక్కగా నీట్గా.
పొద్దున్నే వాళ్ళ అసలు చలికాలం కదండి, చల్లగా వస్తున్నారు, వేరే ఊరు నుంచి వచ్చేలా చేసి వెళ్తున్నారు స్వాములకి. అక్క అక్కడ చేస్తుంటే రెడీ చేస్తుంటే వీళ్ళు పెడుతున్నారు ఇక్కడిక చేసి రెడీ చేశారండి ఇలా ట్రేకి. చక్కగా ఇలా అయితే చేశారు. ఇదండి వీడియో అయితే మాత్రం. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. చూడండి వంకాయ అయితే ఎంత బాగుందో. ఇంకా మేమైతే వచ్చి వడ్డం చేస్తామండి అక్కడ స్వాములందరికీ. వాళ్ళంతా అంత కష్టపడి రెడీ చేస్తే మేము వడ్డం చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.